హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విచారణ కోసం నియమించిన సుప్రీంకోర్టు కమిటీ హైదరాబాద్లో పర్యటిస్తోంది. ఢిల్లీ నుంచి నగరానికి చేరుకున్న పర్యావరణ అటవీ శాఖల సాధికారిక కమిటీ హోటల్ తాజ్ కృష్ణలో బస చేసింది. చైర్మన్ సిద్ధాంత దాస్ మరో 3 సభ్యులతో కూడిన ఈ కమిటీ మరి కాసేపట్లో కంచగచ్చిబౌలికి చేరుకుని అక్కడి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో కమిటీ సమావేశమవుతోంది. అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానుంది. అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సుప్రీంకోర్టు కమిటీ పర్యటన నేపథ్యంలో అప్పటికప్పుడు బోర్డులు వెలిశాయి. కమిటీ వస్తుందని తెలిసి కంచగచ్చిబౌలి ప్రాంతంలో హడావిడిగా టీజీఐఐసీ బోర్డులు ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు నడుమ టీజీఐఐసీ బోర్డులు పెట్టారు అధికారులు. బోర్డుల వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింకలు, నెమళ్లు లేవంటూ రేవంత్ సర్కార్ చెబుతున్న అబద్దాల పుట్ట మరోసారి బట్టబయలైంది. క్యాంపస్లో వన్యప్రాణులు లేవని, అదంతా ఏఐ అని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంతా దుష్ప్రచారమేనని ఇప్పుడు మళ్లీ తేటతల్లమైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో జింక ప్రాణాలు కోల్పోయింది. నిన్న రాత్రి సమయంలో కుక్కల దాడిలో జింక మృతి చెందింది. చెట్లను కొట్టివేయడంతో ఆవాసం లేక మరో జింక బయటకు వచ్చింది. కుక్కల చేతికి చిక్కి మృత్యువాత పడింది. ఓవైపు వరుసగా వన్యప్రాణులు చనిపోతున్న రేవంత్ సర్కార్ ఇంకా అబద్దాలు ప్రచారం చేస్తుండడంపై విద్యార్థులు, పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధ్వంసం వల్లే మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందిస్తారు. రంజిత్, చెప్పండి, కంచగచ్చిబౌలికి సుప్రీంకోర్టు ఎప్పుడు పరిశీలించనుంది? ఈ కమిటీ ఎప్పుడు రానుంది? ఎంతమంది ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు? ముఖ్యంగా సుప్రీంకోర్టు ముఖ్యంగా ఏ అంశాల గురించి ఈ కమిటీ జరగనుంది? సాయి మాధవి, ఆల్రెడీ నిన్న రాత్రి వచ్చేసి తాజ్ కృష్ణ హోటల్లో సుప్రీంకోర్టు కమిటీ అనేది బస చేసింది. ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేరుకొని ఈ పరిసర ప్రాంతంలోని అంటే దాదాపు యూనివర్సిటీకి సంబంధించిన కంచగచ్చిబౌలికి సంబంధించిన 400 ఎకరాల ల్యాండ్ను కూడా పరిశీలించనుంది. అంటే ఇక్కడ ఉన్న అటవీ ప్రాంతం అనేది ఎంతవరకు వచ్చేసి డీప్లాంటేషన్ జరిగింది, ఇప్పటి వరకు ఎంత అటవీ ప్రాంతం ఉంది, అసలు ఇక్కడ అంటే ఈ పరిసర ప్రాంతాలకు ఉన్న అటాచ్మెంట్స్ ఏంటిది, యూనివర్సిటీకి వచ్చి అభివృద్ధి జరగాలంటే ఏమి చేయాలి అనేది గత వారం వచ్చేసి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వచ్చేసి రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ రిజిస్టర్ వచ్చేసి ఇక్కడ దీన్ని దర్యాప్తు చేసిన తర్వాత ఆ నివేదిక ప్రకారం కూడా వచ్చేసి ఇప్పుడు ఈరోజు వచ్చేసి సుప్రీంకోర్టు కమిటీ వస్తుంది. దానికి అనుగుణంగా వచ్చేసి ఇప్పటి వరకు అంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన ల్యాండ్కు సంబంధించిన విషయంలో స్టేటస్కో ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది టీజీఐఐసీ బోర్డులను వచ్చేసి పాదివేసిన అంటే పెట్టేశారు. దానికి కారణం అంటే ఇక్కడికి సుప్రీంకోర్టు నుంచి కమిటీ వస్తున్నా సరే దాన్ని ఆదేశించకుండా కూడా ఇక్కడ బోర్డులు వెలిసిన పరిస్థితులు కనపడుతున్నాయి మాధవి. దాంతో పాటుగా చూసినట్లయితే అంటే ఇక్కడ ఆంక్షలు విధించి ఒకవైపు లోపల కావచ్చు, మరోవైపు బయట కావచ్చు పోలీస్ సంబంధించిన ఎక్కడిక్కడ బందోబస్తు ఉండేది. అలాంటి బందోబస్తును తీసేసి చుట్టూరా క్యాంపస్కు అడవి అంటే ఇప్పుడు పర్యావరణం ఉన్నట్టు కావచ్చు 400 ఎకరాలకు సంబంధించిన ప్రాంతానికి కూడా ఏంటంటే ఎవరు కూడా అక్కడికి వెళ్ళకుండా వచ్చేసి అక్కడ స్టేటస్కో విధించేసి ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి పోలీస్ బందోబస్తు భారీగా ఉంది. అక్కడికి విద్యార్థులు వెళ్ళడం లేదు, కానీ కోర్టును ధిక్కరించేసి అక్కడికి వెళ్ళి అక్కడ వచ్చేసి బోర్డులు పాదడము అంటే స్వయంగా వచ్చేసి టీజీఐఐసీ అధికారులు వచ్చేసి బోర్డులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినా సరే దానిపైన కూడా ఎవరు స్పందించట్లేరు. ఈరోజు మరి కాసేపట్లో కూడా సుప్రీంకోర్టు కమిటీ వస్తుంది. ఇప్పటికీ కూడా అంటే మనతో పాటుగా కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు కూడా దాన్ని అంటే అసలు సుప్రీంకోర్టుకు అంటే గతంలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అసలు విషయాలు రిజిస్టర్ కూడా దాన్ని అసలు విషయాలు చెప్పేసి మొత్తం కూడా ఆ స్థలాన్ని చూపెట్టే పరిస్థితులు ఉన్నాయి. కానీ సుప్రీంకోర్టు కమిటీ వాళ్ళు వస్తున్నారు, అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళకంటే దీని యొక్క వివరణ ఇచ్చే పరిస్థితులు అక్కడ ఏమైనా ఉన్నాయా?
యాక్చువల్లీ మేము ట్రై చేసాం వాళ్ళతో కలిసి వాళ్ళకి అన్నీ ఏమేమి జరిగింది అక్కడ ఎన్ని లక్ష పైన చెట్టులు వాళ్ళు మొత్తం అంటే కట్ చేసేసినారు అంటే ఆ జేసీపీతో అన్నీ చూపెడదాం, అన్ని లేక్స్ చూపెడదాం, ఏమేమి మన దగ్గర ఉంది, జంతువులు ఎంత ఉంది అన్నీ చూపెడదామని ట్రై చేస్తున్నాం. కానీ మధ్యలో ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి అడ్డుల్లో వచ్చి వీళ్ళతో కలవద్దు, వీళ్ళతో కలిస్తే మీ సెక్యూరిటీ రీజన్ అవ్వచ్చు, మీ పైన దాడులు అవ్వచ్చు, వీళ్ళు గుండాలు, వీళ్ళు రౌడీలు అని ఇలాంటి మా గురించి ఆ కమిటీకి చూపెడుతున్నారు. ఆ కమిటీ ముందు మా ఇమేజ్ అట్లా పెడుతున్నారు. దానికోసం మేము చాలా ట్రై చేసినాం. మేము చెప్పిన అట్లీస్ట్ ఆ కమిటీ వచ్చినప్పుడు మా దగ్గర నుంచి ఒక 10 మందికి అక్కడే స్పాట్లో మా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, మా రిప్రజెంటేషన్ సబ్మిట్ చేస్తామంటే మాకు అలౌ చేస్తలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు కావాలంటే మీ రిజిస్ట్రార్తో వచ్చి సెక్రటరీలో కలవండి. మేము అదే క్వశ్చన్ అడుగుతున్నాము, సెక్రటరీలో వచ్చి ఎందుకు కలుస్తాం? ఆ సెక్రటరీ అంటే ఆ దొంగల గవర్నమెంట్ వాళ్ళ ఆ ప్లేస్ అది, వాళ్ళ ఆఫీస్ అది. వాళ్ళ ఆఫీస్లో వచ్చి దొంగల దగ్గర ఎందుకు మేము అడుగుతామని క్వశ్చన్ చేస్తున్నాం. సో దానికోసము మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక రిక్వెస్ట్ ఉంది మాకు సిఈసి కమిటీతో, మాకి అలౌ చేయండి, మేము వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎట్లా ఆ రోజు హైకోర్టు రిజిస్ట్రార్ వచ్చారో వాళ్ళతో కలిసి మేము ఇంకా 2 కిలోమీటర్ తీసుకుపోయి చూపెట్టాం. ఇది చూడండి ఇక్కడ లేక్ ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ జంతువులు ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ డేర్ ఉంది అన్నీ చూపెడతాం. మేము ఏం చేయము, మేము స్టూడెంట్, ఇక్కడ మేము చదువుకున్న వాళ్ళు, మేము పిహెచ్డి చేస్తున్నాం మేము అని చెప్తా ఉన్నాము. అంటే ఆల్రెడీ ఇక్కడ జింకలు లేవు, నెమలు లేవు, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడే పలువురి నాయకుల మీద కావచ్చు, విద్యార్థుల మీద కూడా కేసు పెట్టారు. ఎట్ ది సేమ్ టైం నిన్న రాత్రి కూడా ఒక జింక చనిపోయింది. అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసినాయా లేకపోతే రియల్గా అక్కడ జింకలు ఉన్నాయా? దానిపైన వచ్చేసి వీళ్ళు కేసులు పెడుతుంటే విద్యార్థులు కూడా దానిపైన వచ్చేసి భయపడుతున్నారు. అంటే అసలు దీనికి కారణాలు ఏంటిది? అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక పదంతో మొత్తం ఇష్యూను డైవర్ట్ చేసే పాలిటిక్స్ జరుగుతున్నాయి. నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ అంటే డీర్ చనిపోయింది. ఆ డీర్ చనిపోయిన దగ్గర ఒక విద్యార్థి నిలబడి నిన్న హిందూ పేపర్ని పక్కన పెట్టి విత్ డేట్తో సహా చూపెట్టాడు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పడానికి ఏం లేదు కదా. అట్లాంటివి చాలా జరిగాయి. ఆ ఎవిడెన్స్ తోటే ఉన్నాం మేము. ఇది తాజా పరిస్థితి. అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని ఒక అడ్డంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, అంటే ఓన్లీ దాన్ని అడ్డం పెట్టుకొని వచ్చేసి ప్రభుత్వం చేసే పనులు చేస్తుంది తప్పితే అసలైన నిజాలను వచ్చేసి బయటికి పోకుండా పోలీసుల బందోబస్తు నడుమ వచ్చేసి ఒకవైపు బోర్డులు పాదడము, మరోవైపు స్టేటస్కో ఉన్నా సరే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం తప్పితే విద్యార్థులు కావచ్చు, హైకోర్టు సుప్రీంకోర్టులను కూడా ఎలాంటి కూడా అంటే వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోయినట్లు చేస్తుంది. అంటే ఎవరైతే భూములనే కాపాడాలి, యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటారో వాళ్ళపైన వచ్చేసి కేసులు నమోదు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడము, అవసరమైతే వచ్చేసి వాళ్ళ ఇంట్ల పైన కూడా రైడ్ చేసే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సాయమాధవి. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.